ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాడు పిక్చర్ క్లారిటీ వచ్చింది. అన్నాడీఎంకే బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయబోతున్నాయి. క్లారిటీ. అంతకన్నా ముఖ్యంగా బీజేపీకి కొత్త సారథి వచ్చాడు. నైనార్ నాగేంద్రన్. క్లారిటీ. అన్నామలై మరి సారథిగా తొలగాడు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటో నాన్ క్లారిటీ. ఇది రాజకీయ ముఖ చిత్రం. లెక్కలు చూస్తే చాలా అడ్వాంటేజ్ కనపడుతుంది. ఒక్క అన్నాడీఎంకే బీజేపీ కలిస్తేనే పోయిన సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో ప్రకారం చూసుకుంటే 32% ఓట్లున్నాయి. వాళ్ళకి వీళ్ళకి మిగతా పక్షాలు కలుపుకునేటట్టయితే 40% పైగా కూటమి ఓట్లుంటాయి ఎన్డీఏకి. ఇది కూడా క్లారిటీ. సో అడ్వాంటేజ్ ఎన్డీఏ యాజ్ పర్ అర్థమెటిక్స్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మూడు ముక్కోణ పోటీ ఉండొచ్చు, చతుర్ముఖ పోటీ ఉండొచ్చు. ఎందుకంటే జోసెఫ్ విజయ్ మరి అది ముక్కోణ పోటీ అవుతుంది. సీమాన్ కూడా కలుపుకుంటే చతుర్ముఖ పోటీ అవుతుంది. సో ఇందులో 40% పైగా అంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్. అయితే ఇక్కడ సమస్య ఎలా అయిందంటే కాగితం మీద ఇది బాగానే ఉంది. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి రాజకీయాలు ఎప్పుడు కూడా ఎన్నికల్లో 2+2 4 కాదు. అది మర్చిపోవద్దు మనం. 2+2 6 కావచ్చు, 7 కావచ్చు, 2+2 3 కావచ్చు, రెండుగా కూడా పరిమితం కావచ్చు. ఇదంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండే కెమిస్ట్రీని బట్టి, ఎన్నికల్లో డెవలప్ అయ్యే నేరేటివ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా చాలా ముఖ్యం ఇది. కాబట్టి గత లెక్కలనేది కేవలం ఒక బేసిస్గా పనిచేస్తాయి తప్పితే ఎన్నికల్లో ఓట్లు దాన్ని బట్టి ఎన్నికల్లో ఓట్లు కరెక్ట్గా పడతాయి అనే దానికి అర్థం లేదు. అసలు ఎప్పుడు కూడా అలా జరగలేదు. సరే ఇప్పుడు వద్దామండి. ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే అన్ని క్లారిటీ వచ్చినాయి. అన్నామలై రోల్ ఏంటో క్లారిటీ లేదు. ఇప్పటి వరకున్న నేరేటివ్ ఏంటంటే బీజేపీ క్యాడర్లో ఎక్కువ మందిలో, అందరూ కాకపోయినా ఎక్కువ మందిలో ఈపీఎస్ కోసం అన్నామలైని తీసేస్తారా అనేది క్యాడర్ మనోభావాల్లో ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర నాయకత్వం ఈ క్యాడర్ సెంటిమెంట్ని పరిగణలోకి తీసుకోలే. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఇండి కూటమిని బలహీనపరచాలంటే అన్నాడీఎంకేని ఎట్లయినా సరే చేర్చుకోవాలి. ఇది ప్రధానంగా వాళ్ళ ఆలోచన. వాళ్ళ తప్పను వాళ్ళ దాంట్లో వాళ్ళ కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు. కాకపోతే బలవంతంగా కేంద్ర నాయకత్వం అన్నామలైని తీసి ఈపీఎస్ షరతులకు ఒప్పుకుంది అనేటువంటి భావన కేడర్లో ఏర్పడటం అనేది మరి ఎన్నికల్లో ఏ మేరకు దీని ప్రభావం ఉంటుందో చూడాలి. అంటే ఇప్పుడు బీజేపీ నాయకత్వం చేయాల్సిన పని ఏంటి? ఈ భావనని ప్రజల కేడర్లో నుంచి తొలగించాలి. క్యాడర్ ప్రజలు వదిలిపెట్టండి. క్యాడర్ ఎందుకు అంటున్నానంటే క్యాడర్ ఉత్సాహంగా పనిచేయాలన్నా, అన్నాడీఎంకేతో కలిసిమెలిసి పనిచేయాలన్నా ఈ నేరేటివ్ నుంచి వాళ్ళు బయటపడాలి. ముందు బయటపడాలి అంటే ఏంటి మార్గాలు? ఒప్పందం అయిపోయింది. ఇంకా మనం అన్నామలై సారథిగా లేడు, అన్నాడీఎంకేతో ఒప్పందం అయింది. అంటే అన్నామలై అవుట్, అన్నాడీఎంకే ఇన్. అది జరిగిపోయింది. ఇంకా దాని గురించి కొత్తగా మనం మాట్లాడుకునేది ఏం లేదు. మరి కేడర్లో ఉన్నటువంటి ఈ భావాన్ని తొలగించాలంటే కేంద్ర నాయకత్వం ఏం చేయాల్సి ఉంటుంది? నంబర్ వన్, అన్నామలై రోల్ ఏంటో క్లారిటీ రావాలి. అంటే నిన్న గురుమూర్తి మాట్లాడింది. గురుమూర్తి చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే అమిత్ షా అంతకుముందే 2 గంటలు గురుమూర్తితో కూర్చున్నాడు.
ఆ తర్వాత ఆర్నవ్ గోస్వామి తోటి గురుమూర్తి ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు చూసేటట్టయితే అన్నామలైకి అత్యంత ప్రధానమైన నేషనల్ రోల్ ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏంటి ఆ రోలు అంటే జాతీయ అధ్యక్షుడు చేస్తారా? నాకు తెలిసేది అంత సాధ్యమైన పని కాదు పర్టికులర్గా బీజేపీలో. ఎందుకనంటే ఆయన జాయిన్ అయింది 2021. జాతీయ అధ్యక్షుడిగా అనుభవం లేకుండా డైరెక్ట్గా తీసుకోవటం అనేది జరగని పని. మరి ఇంక ఏమి రోల్ ఇస్తారు? ఆ రోల్ ఇచ్చినా కూడా అది తమిళనాడుకి రిలేట్ అవుతుందా లేదా? ఇవి బీజేపీ తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు తర్వాతనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అన్నామలై రోల్ ఏంటనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బట్టే క్యాడర్ నేరేటివ్ మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. రెండోది, పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు బీజేపీకి అన్నాడీఎంకి ఇస్తుంది, ఇది కూడా కొంతవరకు పనిచేస్తుంది. ఒకవేళ గౌరవప్రదమైన సీట్లు వచ్చినాయి అనుకోండి, ఓకే, దెన్ పీపుల్ కెన్ డైజెస్ట్ ఇట్. అది జరగబోతుందా? అది కూడా తెలియదు. మూడోది, వీళ్ళనే నమ్ముకున్నటువంటి టీటీవీ దినకరన్ ఓపీఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి అయితే ఆ కండిషన్ పెట్టాడు ఈపీఎస్, అన్నామలై తీసేయటంతో పాటుగా మాకు అది మా అంతర్గత వ్యవహారం, ఓపీఎస్ టీటీవీ దినకరన్, మీరు దీంట్లో జోక్యం చేసుకోవడానికి మేము ఒప్పుకోమని చెప్పినట్టు, దానికి అమిత్ షా ఒప్పుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నాలుగోది ఇంపార్టెంట్, ఇవాళ ఎన్నికల రణరంగంలో ఎలా ఉందంటే యువకులు చాలామంది ఉన్నారు. 2.5 కోట్ల మంది యువకులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక సెక్షన్ అన్నామలైని సమర్థించిన ఇప్పుడు అంతా యువకులతోనే పోరాటం జరుగుతుంది. డిఎంకే తరఫున ఉదయనిధి స్టాలినే ముందుండి నడపబోతున్నాడు. అట్లానే జోసెఫ్ విజయ్ తన కొత్త పార్టీ యువతరాన్ని అట్రాక్ట్ చేయబోతుంది. ఇప్పటికే ఉన్నటువంటి సీమెన్ ఆయన యువకుడే. ఇటువైపు అంతకుముందు ఆ యువకుల్లో ఒక సెక్షన్ అన్నామలై అట్రాక్ట్ చేసేవాడు. కానీ ఈపీఎస్ ఆ పని చేయగలడా? ఈపీఎస్ ఏమి యువకుడు కాదు. రెండోది, యువకుల్లో ఆయన మీద మంచి అభిప్రాయం ఉందని నేనైతే అనుకోను. సో మరి ఈ దీన్ని ఎలా వీళ్ళు బ్రేక్ చేయగలరు? ఇటువంటి కొన్ని ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తున్నాయి. వీటికి సమాధానం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక్కటే పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పొత్తు 1 year బిఫోర్ తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ పాజిటివ్ ఆస్పెక్ట్. ఎన్నికల ముందు పొత్తులు ఎప్పుడు కూడా కెమిస్ట్రీ కుదరదు. కొన్ని సందర్భాల్లో కుదురుతుంది తప్పితే ఎక్కువ భాగం కుదరదు. ఇది ఎన్నికల ముందు కాదు, సంవత్సరం ముందుగా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ సెటరేట్ చేసుకొని మనం అనుకుంటున్నటువంటి అన్నీ కూడా సెటరేట్ చేసుకొని కనుక గ్రౌండ్ లెవెల్లోకి, ఫీల్డ్ లెవెల్లో కనుక ఈ పొత్తును తీసుకెళ్ళగలిగేటట్టయితే అప్పుడు కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. కెమిస్ట్రీ కనుక వర్కౌట్ అయితే ఈ ఎలియన్స్కి డోకా లేదు, ఖచ్చితంగా గెలిచేటువంటి ఎలియన్స్ ఇది. అయితే ఇది ఈ షరతులు ఇది అంటారు కదా, గెలు గెలు గెలుపు బాగానే ఉంది, ఎన్డీఏ గెలుపుకు బాగానే ఉంది, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఫుల్ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లెక్క లేకపోతే ఏమవుతుంది? లెక్క కుదిరినా ఫలితం దక్కకపోవచ్చు. క్యాడర్ మధ్య కెమిస్ట్రీ కుదరటం ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం మీద ఆధారపడింది. వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళు తీసుకోబోయే చర్యలు, దాని మీద ముఖ్యంగా అన్నామలై పాత్ర ఏంటి దీంట్లో, దీని తర్వాతనే మనం కెమిస్ట్రీ కుదురుతుందా లేదా అనేది చెప్పగలం. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.